హాయ్ ఫ్రెండ్స్, వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదు. అలాగే ఒక మంచి డివోషనల్ టెంపుల్ని మిస్ అవుతారు. నేనైతే పక్కాగా చెప్తా అదైతే. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లోనే చెప్తున్నాను. ఇంకా కాశీ తర్వాత సెకండ్ ఈ ఆలయంలో మనకి శివునికి అభిషేకం అయితే జరుగుతుంది అనమాట. ఏమి అభిషేకం జరుగుతుంది, ఏంటి, ఎక్కడుంది, ఎలా అనేది ఈ వీడియోలో కంటిన్యూస్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతిదీ నేను వివరంగా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మా యానివర్సరీ బ్లాగ్ అండి. అంటే ఆగస్టు 9th బ్లాగ్, సండే బ్లాగ్ అనమాట. పోయిన సండే బ్లాగు మా యానివర్సరీ. ఆ రోజు అలాగే ఏకాదశి తిథి కూడా ఉండింది. సో ఏకాదశికి నేను ప్రతి ఏకాదశికి పిండి దీపాలు పెట్టుకొని ఉపవాసం ఉండి ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను. సో ఆ రోజు కూడా మా పెళ్లి రోజే వచ్చింది కాబట్టి కొంచెం చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేసి ఇంట్లో పూజ చేసేసుకొని గుడికైతే వెళ్ళేసి వచ్చాము, నేను మా వారు పిల్లలు అందరు గుడికైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంక నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను. ఇంకా ఎటువంటి స్పెషల్స్ ఏమీ చేయలేదు, నార్మల్గా వెజ్జే చేశాను, అందరూ తిన్నారు. ఇంకా ఈవినింగ్కి అయితే టెంపుల్కి బయలుదేరిపోయామండి. ఇంక ఈ టెంపుల్ ఎక్కడుంది, ఏంటి వివరాలలోకి వస్తే కనుక ఇది రాజమండ్రిలో ఉంది. సో అసలు ఒక్కసారన్నా చూడాల్సిన టెంపుల్ అని చెప్తానండి నేనైతే గిన. ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే గిన, ఇక్కడ శివునికి భస్మంతో అభిషేకం చేస్తారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3 to 5 ఆ టైంలో చేస్తారంట. బట్ నాకైతే ఆ భాగ్యం లేదనుకో, నేను చూడలేను. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు ఆ టైంలో తీసుకొని వెళ్ళేంత ఇదైతే నాకు లేదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆ టైంలో. సో ఎవరికైనా వీలుంటే కనుక కంపల్సరిగా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ముందుగానే మనము అది టోకెన్ కానీ అలా తీసుకొని స్పెషల్గా కూడా వెళ్ళచ్చు. లేదు అనుకుంటే ఆ టైంకి వెళ్ళామంటే కనుక మనకి అసలు వీడియోస్ ఇవి కూడా మనకి తీసుకోవడానికి ఆ పర్మిషన్ ఇస్తారంట. నేను కూడా యూట్యూబ్లో చూసి ఈ గుడికి వెళ్ళానండి. మా వారు కూడా చెప్పారనమాట. అంటే కొత్తగానే కట్టారు, బట్ మేమైతే ఇప్పుడు వెళ్ళాం. కట్టి కూడా చాలా రోజులే అయిందిలేండి, ఇయర్సే అయిందంట. కాకపోతే మాకు ఇప్పుడు దేవుని అనుగ్రహం కలిగి ఇప్పుడు పిలుపు వచ్చింది. ఇంకా దట్టు ఆ రోజు మా పెళ్లి రోజు కాబట్టి సో ఏదైనా స్పెషల్ టెంపుల్కి వెళ్దామనేసి డిసైడ్ అయిపోయి అక్కడికైతే వెళ్ళామండి. అబ్బా, నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండింది చూడండి, ఎటువంటి ఆలోచనలు ఎటువంటి మనసులోకి రాలేదండి. అసలు ఉన్నంతసేపు ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆ దేవుణ్ణి చూశాక, నిజం చెప్తున్నానండి. అసలు నేను చాలా గుళ్ళకి వెళ్ళాను. ప్రతి గుడికి వెళ్తే మనకి ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా మనలో. సో అంతకు మించి వచ్చిందని చెప్తానండి ఈ గుళ్ళో నేనైతే కదా. మా వారితో అయితే ఒక 10 సార్లు అని ఉంటాను అనమాట. సర్లే హ్యాపీ కదా నువ్వు అనేసి మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను హ్యాపీగా ఉన్నందుకు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది మొత్తానికైతే గిన. ఇంక ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అంటే గిన, మనకి ఎటు చూసినా కూడా మన శివయ్య దర్శనం అయితే కలుగుతుందండి. మెయిన్ వచ్చేసి చాలా బాగా పెట్టారు గుడి, చాలా బాగా కట్టారండి చెప్పాలి అంటే గిన. అంటే 4 గుమ్మాలు ఉంటాయి. ఎటు చూసినా మనకు శివయ్య రూపం కనిపిస్తుంది. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. మరీ దగ్గర కాకుండా ఇలా దూరం నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్కి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. నిజం చెప్తున్నానండి, నాకు చాలా చోట్ల శివలింగాలను చూశాను, శివయ్య దర్శనాలు చేసుకున్నాను కానీ బట్ ఇక్కడంతా ఏమంటారు, పాజిటివ్ అనేది నాకు ఎక్కడా దొరకలేదనే చెప్తాను నిజం చెప్పాలంటే. ఆ శివయ్యని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాల్సి అనిపించింది అనమాట నాకైతే. 4 వేస్ మనకి శివయ్య దర్శనం జరుగుతుంది, కానీ ఒక్క పక్క మాత్రమే ముఖం అనేది కనిపిస్తుందండి శివయ్యది. అంటే లింగమే అనమాట. లింగానికి అయ్యవారి రూపాన్ని దిద్దారనమాట. అంటే లైక్ కిరీటం ఇలా పెట్టేసి చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే గిన మంచిగా దర్శనం చేసేసుకొని టెంకాయ కొట్టేసి తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ ఇవి దిగాము. గుడి ఉందబ్బా, ఇంకా నేను మాటలు చెప్పలేనబ్బా గుడి గురించి అయితే గిన. మెయిన్ చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే గుడి అనేది హైదరాబాద్లో సమతామూర్తి ఉంది కదండి, స్టాట్యూ ఆఫ్ సమతామూర్తి అని వస్తుంది. సో సేమ్ అదే టచ్ అనమాట ఇక్కడైతే గిన. సేమ్ సమతామూర్తి దగ్గర ఎలా ఉంటుందంటే చుట్టూ గుళ్ళు ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అంతేనండి. చుట్టూ
చుట్టూ దేవుళ్ళు ఉంటారు. అవి కూడా నేను వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో శివయ్య ఉంటాడు. ఆ శివయ్యకు కూడా 4 గోపురాలు మళ్ళీ చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలో చూసే విధంగా అయితే గిన. మధ్యలో మెయిన్ గోపురం ఉంటుంది. దాని చుట్టూ మళ్ళీ 4 గోపురాలు, 4 వాకిళ్ళు ఉంటాయి. మనకి ఎటు చూసినా శివయ్య దర్శనమే అన్నమాట. ఇంకా తర్వాత మధ్యలో ఆ గుడి ఉంటుంది కదా, మళ్ళీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్కి మళ్ళీ 4 గోపురాలు ఉంటాయండి. అసలు ఆ 4 గోపురాల మధ్యలో ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న ఈ కనిపిస్తున్నాయి చూడండి గోల్డ్ కలర్ అమ్మవార్లు, అవి మళ్ళీ ఇంక అందరి అమ్మవార్లు దర్శనాలు అనమాట. అమ్మవార్లు, అయ్యవార్లు, ఇంకా ఒక్కరు అని చెప్పనవసరమే లేదు. ప్రతి ఒక్క దేవత, ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ ఉన్నారండి చెప్పాలంటే. మొత్తము అమ్మవార్ల దర్శనాలు అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, మహిషాసురవర్ధిని, ఇలా ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు చెప్పడానికి కూడా అవి తెలియడం లేదు, బట్ నాకు గుర్తు రావడం లేదనమాట. ఇంకా ఒక్కొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత మనం తెలుసుకోవాలి అనుకుంటే గిన అక్కడ స్కానర్ లాగా పెట్టారు. స్కాన్ చేస్తే గిన అమ్మవారి యొక్క విశిష్టత మొత్తం మనకు తెలుస్తుంది అనమాట. సో చాలా మంచిగా అనిపించింది నాకు ఇదైతే గిన. బట్ మనకి ఎక్కడైనా గుళ్ళల్లో స్థల పురాణం అని రాసి పెడతారు కదా, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక స్కానర్ లాగా పెట్టారనమాట. ఆ స్కాన్ చేసామంటే ఆ అమ్మవారి గురించి మొత్తం మనకి వచ్చేస్తుంది అనమాట, చూసేయచ్చు. సో ఇలా అమ్మవార్లు చూశారు కదా, ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాల అమ్మవార్లు ఉన్నారు. ఇంకా అలాగే ఇక్కడ 4 మూలలు ఉంటాయి కదా, 4 మూలలకి 4 రకాల విశిష్టంగా పెట్టారు. అంటే ఒక మూలకి వచ్చేసి జ్యోతిర్లింగాలు, ఒక మూలకి శ్రీచక్రం, ఒక మూలకి నవలింగాలు, ఇలా డిఫరెంట్‌గా పెట్టారండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే గిన. బట్ నేను ఎక్కడా చూడలేదు. అంటే జ్యోతిర్లింగాలు మనం వెళ్తామో వెళ్ళలేమో చెప్పలేం కదా. సో ఇది వచ్చేసి శ్రీచక్రం అనమాట. ఇంకా ఇలా అన్ని జ్యోతిర్లింగాలు ఎక్కడ ఎలా ఉంది, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు అమ్మవార్లవి ఎలా ఉంటాయి అని ఉంటుంది కదా, సో అలా పెట్టారు. నాకైతే గిన చాలా మంచిగా అనిపించింది అదైతే గిన. అవి షార్ట్‌లో కూడా మీకు షేర్ చేస్తాను. షార్ట్‌లో అయితే ఇంకా మంచిగా డీటెయిల్‌గా తీశాను. బట్ లాంగ్ వీడియో కాబట్టి నేను ఎక్కువ ఫుల్‌గా తీయలేకపోయాననమాట. అవన్నీ నిజం చెప్పాలంటే నేను గుడిని కవర్ చేయలేకపోయానండి. నేను తీసిన వీడియో వచ్చేసి 45 మినిట్స్. మీకు చూపించే వీడియో వచ్చేసి 12 మినిట్స్. ఇంకా ఎంత ఎడిట్ చేసింటానో మీరే ఆలోచించండి. మరి ఎక్కువ లెంత్ ఉన్నా కూడా చూడలేరు కదా అనేసి నేను ఎడిట్ చేసి సాధ్యమైనంత వరకు ఇక్కడికైతే గిన తీసుకొచ్చాననమాట. ఇక్కడ అయ్యవారి రూపాలు శ్రీరాములు, కృష్ణుడు, పూరి జగన్నాథుడు అండ్ సాయిబాబా, బుద్ధుడు, ఇలా ఇంకా అన్ని రూపాలు, వానర రూపం. ఇక్కడ మెయిన్ ఇంకా నేను గమనించిన ఇంకోటి ఏంటి అంటే వారాహి స్వామి ఉన్నారు కానీ అమ్మవారు లేరండి ఆ గుళ్ళో. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. వారాహి అమ్మవారు ఎందుకు లేరంటే మా వారిని అడిగా, బట్ నేను ఇక్కడ ఎవరిని అడగలేదు. కానీ అంటే అమ్మవారు చాలా మహిమగల దేవత స్వరూపులు కదా, సో మేబీ ఏమన్నా అందుకని ప్రతిష్ఠించలేదేమో అని మా వారు చెప్పారు. బట్ ఎవరికైనా తెలిసింటే కదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఇంకా వామరావతారము, వానర అవతారము, ఇలా ఏకలింగ శిల ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఏకలింగ ఆంజనేయ స్వామి, ఇలా డిఫరెంట్గా నటరాజ స్వామి, ఇలా చాలా మంచిగా అనిపించింది అబ్బా గుడి. ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే కనుక కంపల్సరీగా వెళ్ళి చూడండి దేవుణ్ణి అయితే గిన. మేమైతే గిన ఈవినింగ్ 6 కల్లా గుళ్ళోకి వెళ్ళిపోయామండి. అంటే ఈ టైం 5:30, 6 కల్లా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము గుడి మొత్తం చూడడానికి 1 అవర్ పైనే పట్టిందండి టైం అయితే గిన. మొత్తం చుట్టూ తిరిగేసరికి 1 అవర్ పైనే పట్టిందని చెప్పొచ్చు. అంత పెద్ద గుడి, చాలా మంచిగా అనిపించింది. అసలు ఫొటోస్, వీడియోస్‌కి సూపర్ గుడి. ఇంకా అక్కడైతే కనుక చాలామంది రీల్స్ ఇవన్నీ చేస్తున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. సూపర్‌గా ఉంటుంది. నేను ఇంక మాటల్లో చెప్పలేనబ్బా. ఎన్నిసార్లు చెప్పినా సూపరే అని అనుకోవచ్చేమో మీరు. బట్ నేను మాటల్లో అయితే చెప్పలేను. అంత బాగుంది గుడి అయితే గిన. కంపల్సరీగా విజిట్ అయ్యండి అని చెప్తాను. అది నేనైతే గిన. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా గుళ్ళు అన్నీ చూసుకొని దర్శనం అయ్యేసరికి దగ్గర ఆడనే మాకి 7:30 అయిపోయిందండి. ఇంకా కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తినేసి కొన్ని ఫొటోస్, ఇంక నేను వీడియో షూట్ ఇవన్నీ చేసేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. మా పెళ్లి రోజు అయితే ఈ విధంగా జరిగిందబ్బా. పెళ్లి రోజు అంటే అందరూ అనుకోవచ్చు చాలామంది లైక్ పార్టీలు, మంచి ఫుడ్డు, లైక్ కేక్ కటింగ్‌లు ఇవన్నీ అనుకోవచ్చు. బట్ మా లైఫ్‌లో అయితే గిన అలాంటిది ఏమీ ఉండదండి. మా లైఫ్‌లో మ్యారేజ్ డే అంటే మార్నింగ్ లేచామా, మంచిగా ఇంట్లో పూజ చేసుకున్నామా, గుడికి వెళ్ళామా, గుడిలో పూజ చేసుకున్నామా, మా వారితో ఆశీర్వాదాలు తీసుకున్నానా,
ఇదే అనమాట మా మ్యారేజ్ డే అంటే గన. ఇంకా ఎప్పుడు కేక్ కటింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మా వారికి కేక్ కటింగు ఇలాంటివనేటి ఇంట్రెస్ట్ ఉండదబ్బా. గిఫ్ట్‌లు, సర్ప్రైజులు ఇలాంటివి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. సో, ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనెందుకు ఇబ్బంది పెట్టడం అనేసి, ఇంకా నేను గూడా పెద్దగా నాకేమో ఉంటుంది మనసులో. కానీ నేను అడగననమాట. ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకులే ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేసి అందరితోని అడ్జస్ట్ అవుతా. హ్యాపీగా ఉంటా చాలు అది అని. హ్యాపీగా ఉన్నామా లేదా అదొక్కటి మనకు చాలు కదా! అవునా కాదా? పెళ్ళైన కొత్తలోనేమో నాకు ఫస్ట్ ఇయర్ ఒక వాచ్ ఇచ్చాడు. తర్వాత ఏదో ఇచ్చాడబ్బా! గుర్తు రాలేదంటే వీడియో చూసి మళ్ళీ నన్ను అరుస్తారో ఏమో! అంతే మా మ్యారేజ్ డే. కానీ చాలా హ్యాపీగా, ఫన్నీగా జరిగిపోతుంది మా మ్యారేజ్ డే అనేది. ఇంతేనండి మా మ్యారేజ్ డే మేమైతే గనక సెలబ్రేట్ చేసుకునింది. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చూస్తున్నారు గదా! మరీ ఇక్కడ ఎక్కువ అయిందేమో వీడియో అనిపించింది. బట్ ఇంక నేను నా సాధ్యమైనంత వరకు ఎడిట్ చేసి మీతో అయితే గనక షేర్ చేసుకుంటాను. ఇంక అలాగే దీని తర్వాత లాస్య గారి ఎగ్జిబిషన్‌కెళ్ళానండి. పక్కనే అనమాట. ఆ ఒక్క ముందు రోజులో ఇన్‌స్టాలో చూసాననమాట. రాజమండ్రిలో ఇది అనేసి ఎగ్జిబిషన్ అనేసి. ఆ పక్కనే అనమాట. సో, ఇంక ఊరుకుంటానా మా వారిని తీసుకొని ఎళ్ళాననమాట. అక్కడ గూడా వీడియో షూట్ చేసుకున్నాను. ఆ వీడియో గూడా ఎడిట్ చేసి మీతో త్వరలోనే షేర్ చేస్తాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని షేర్ చేస్తానులెండి. దీని కంటిన్యూషన్ అదే ఉంటుంది మంచిగా. సో, ఇది అనమాట. ఇదిగో చూడండి ఇక్కడ జ్యోతిర్లింగాలు చూసారు గదా! ఇంకా నైట్ అయితే మేము మొత్తం గుడి చూసుకొని వచ్చేసరికి దగ్గర దగ్గర 7:30 అయిపోయింది. నైట్ అయిపోయిందనమాట. ఇంక పులిహోర అండ్ రవ్వ లడ్డు తీసుకొనొచ్చారు. నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నానండి. ఏకాదశి కాబట్టి ప్రతి ఏకాదశి ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేనైతే పులిహోర ఏం తినలేదు. రవ్వ లడ్డు అయితే కొంచెం తీసుకున్నాను. ఇంక అంతే ఇంటికొచ్చి జ్యూస్ తాగేసి పనుకున్నాను. ఆ నెక్స్ట్ డే పూజ కంప్లీట్ చేసుకొని ఉపవాసం అయితే నిర్మించి తర్వాత తిన్నాననమాట. ఇది లోపలైతే గుడి ఇలా ఉంటుందబ్బా! వ్యూ వచ్చేసి ఇది లోపల గుడి వ్యూ. బయట వ్యూ గూడా చాలా మంచిగా ఉంది. అసలు ఎంట్రన్స్‌లోనే ఉంటుందబ్బా! నేనైతే ఎంట్రన్స్‌ని చూసిన తర్వాత అబ్బా! ఇదేం గుడిరా ఇలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేసింది నా మనసులో అయితే గిన. అంత బావుంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి ఎవరైనా సరౌండింగ్స్‌లో ఉంటే. సో, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టెంపుల్ వీడియోస్, బ్లాగ్స్, కుకింగు మీ ముందుకైతే వచ్చేస్తాను. కంపల్సరీగా ఎలా ఉన్నాయో చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేస్తేనే అబ్బా! చాలామందికి ఈ వీడియో అనేది రికమెండేషన్‌గా ఎళ్తుంది. సో, లైక్ చేయడం మర్చిపోవద్దు. సరేనా? ఇది. మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? బై బై ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.